నమస్కారం. ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. శ్రీశైల భ్రమరాంబికాదేవికి జరిగే ప్రత్యేక ఉత్సవం మహాకుంభోత్సవం. ప్రతి ఏటా చైత్రమాసంలో శ్రీశైల భ్రమరాంబికాదేవి సన్నిధిలో జరిగే ఉత్సవమే మహాకుంభోత్సవం. ఈ ఉత్సవం రోజునే అమ్మవారి వదనానికి కవచాలంకరణ తీసివేస్తారు. అందుకు కుంభోత్సవం నాడు భ్రమరాంబికాదేవిని నిజరూపంలో దర్శించుకోవచ్చు. ఈ విశేషాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. అష్టాదశ శక్తిపీఠ క్షేత్రమైన శ్రీశైలంలో మంగళవారం భ్రమరాంబికాదేవికి కుంభోత్సవం జరిగింది. ఉత్సవాన్ని పురస్కరించుకొని ఆలయాన్ని నిమ్మకాయలతో శోభాయమానంగా అలంకరించారు. అమ్మవారికి సమర్పించే సాత్విక బలి కోసం పెద్ద ఎత్తున గుమ్మడికాయలు, కొబ్బరికాయలు, నిమ్మకాయలు సమర్పించారు. తెల్లవారుజామున ప్రాతకాల పూజల అనంతరం అమ్మవారికి అర్చకులు నవావరణ పూజ, త్రిశతి, ఖడ్గమాల, అష్టోత్తర శతనామ కుంకుమార్చనలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అమ్మవారికి మొదటి విడత సాత్విక బలిగా వందల సంఖ్యలో గుమ్మడికాయలు, కొబ్బరికాయలను, నిమ్మకాయలను సాత్విక బలిగా ఆలయ ఈవో శ్రీనివాసరావు, అర్చకులు, భక్తులు సమర్పించారు. శ్రీ మల్లికార్జున స్వామికి సాయంత్రం మహామంగళహారతి సమర్పించారు. అనంతరం అమ్మవారి ఉగ్రరూపం స్వామిపై పడకుండా లింగ రూపాన్ని పెరుగన్నం, ఉల్లిపాయలు, జీలకర్ర, సొంటి భక్ష్యాలతో కప్పివేశారు. అనంతరం భ్రమరాంబికాదేవికి ప్రదోషకాల పూజల అన్నాభిషేకం చేసి స్వామివారి ఆలయ ద్వారాలు మూసివేశారు. అమ్మవారికి ఎదురుగా సింహమండపం వద్ద అన్నాన్ని కుంభరాశిగా పోశారు. తరువాత సంప్రదాయాన్ని అనుసరించి స్త్రీ వేషధారణలో ఉన్న ఆలయ పురుష ఉద్యోగి అమ్మవారికి కుంభహారతి సమర్పించారు. ఈ కుంభహారతిని తిలకించేందుకు భక్తులు ఆసక్తి చూపారు. ఇదే సమయంలోనే శాంతి ప్రక్రియ పేరుతో పెద్ద పరిమాణంలో పసుపు, కుంకుమలను అమ్మవారికి సమర్పించారు. కుంభహారతి తరువాత రెండో విడత గుమ్మడికాయలు, కొబ్బరికాయలను ఆలయ ఈవో శ్రీనివాసరావు, అర్చకులు, భక్తులు సమర్పించారు. అనంతరం అధికారులు భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతించారు. శ్రీశైల మల్లన్న క్షేత్రంలో సహస్ర దీపార్చన వైభవంగా జరిగింది. సహస్ర దీపార్చన మండపంలో వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ 1000 దీపాల ఉత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. ప్రతి సోమవారం రాత్రి లోక కళ్యాణార్థం ఈ వేడుకను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ కార్యక్రమంలో అర్చకులు, వేద పండితులతో పాటు భక్తులు పాల్గొన్నారు. అద్భుత విగ్రహ అమరాధీశ్వర అగణిత గుణగణ అమృత శివ ఆనందామృత ఆశ్రిత రక్షక ఆత్మానంద మహేశ శివ ఇందు కళాధర ఇంద్రాది ప్రియ సుందర రూప సురేశ శివ ఈశ సురేశ మహేశ జనప్రియ కేశవ సేవిత పాద శివ పురగాది ప్రియ భూషణ శంకర నరక వినాశ నటే. శ్రీశైల క్షేత్రంలో భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లకు వెండి రథోత్సవం ఘనంగా జరిగింది. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఆలయ దక్షిణ ద్వారం వద్ద వెండి రథంపై అధిష్ఠింపచేసి ప్రాంగణంలో సోమవారం రాత్రి రథోత్సవం నిర్వహించారు. పలువురు భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వరూప
सहकारोत्तम वागीश्वर वरदेश शिव दम्भ विनाशन किण्डिमभूषण अम्बरवास चिदेश शिव डं डं डमरुक धरणी निश्चल ढुण्ढि विनायक सेव्य शिव नलिन विलोचन नटन मनोहर अळिकुलभूषण अमृत शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब शिव तत्त्वमसीत्यादिवाक्यस्वरूप नित्यानन्द महेश शिव स्थावर जङ्गम भुवन विलक्षण भावुक मुनिवर सेव्य शिव दुःख विनाशन दलित मनोन्मन चन्दन लेपित चरण शिव धरणीधर शुभ धवल विभास्वर धनदादि प्रियदान शिव नाना मणिगण भूषण निर्गुण नटन जन प्रिय नाट्य शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब మార్కాపురంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 6వ రోజు యాళీ వాహనంపై వామన అలంకారంలో స్వామివారు పట్టణంలోని 4 మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు అభయప్రదానం చేశారు. యాళీ వాహనంపై ఊరేగుతున్న స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంటలోని శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి సప్తవర్ణాల ఏకాంత సేవ నిర్వహించారు అర్చకులు వంశీధరాచార్యులు. శ్రీ సీతారామచంద్ర స్వామి ఉత్సవమూర్తులతో ఆలయ ప్రాంగణంలో 12 ప్రదక్షిణలు చేసి అద్దాల మేడకు తీసుకొచ్చి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఏకాంత సేవ నిర్వహించారు. వందలాది మంది భక్తుల రామనామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. వేములవాడ బద్దిపోచమ్మ ఆలయానికి భక్తులు బార్లు తీరారు. సోమవారం రాజన్నను దర్శించుకున్న భక్తులు మరుసటి రోజు బద్దిపోచమ్మను దర్శించుకోవడం ఆనవాయితీ. ఇందులో భాగంగా బోనం ఎత్తుకుని డప్పు చప్పుళ్ల నడుమ ఆలయానికి చేరుకుని అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఒడిబియ్యం పోసి మొక్కులు చెల్లించుకున్నారు.
పెద్దపల్లి జిల్లా పెద్ద కలువలలోని శ్రీ రాజరాజేశ్వర శివ పంచాయతన క్షేత్రం 11వ వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీ గణపతి మహారుద్ర సహిత సుదర్శన చండీ యాగం నిర్వహించారు. తదుపరి సహస్రలింగార్చన చేశారు. శ్రీమద్ నందికొండ జగద్గురు కాళహస్యతాచార్య సంస్థానం పీఠాధిపతి జగద్గురు శ్రీ డాక్టర్ శ్రీకాంత్యేంద్ర స్వామీజీతో పాటు భక్తులు పాల్గొన్నారు. सहकारोत्तम वागीश्वर वरदेश शिव दम्भ विनाशन किण्डिमभूषण अम्बरवास चिदेश शिव डं डं डमरुक धरणी निश्चल ढुण्डि विनायक सेव्य शिव नलिन विलोचन नटन मनोहर अळिकुलभूषण अमृत शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब शिव तत्त्वमसीत्यादिवाक्यस्वरूप नित्यानन्द महेश शिव स्थावर जङ्गम भुवन विलक्षण भावुक मुनिवर सेव्य शिव दुःख विनाशन दलित मनोन्मन चन्दन लेपित चरण शिव धरणीधर शुभ धवल विभास्वर धनदादि प्रियदान शिव नाना मणिगण भूषण निर्गुण नटन जन प्रिय नाट्य शिव साम्ब सदा. వాడపల్లిలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో పురందరదాసుల కీర్తనాలాపన జరిగింది. పరాయతం నారాయణాచార్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన 1000 మంది భక్తులు పాల్గొన్నారు. కాళేశ్వరంలో మే నెలలో జరిగే సరస్వతి అంత్య పుష్కరాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్ ఆదేశించారు. దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, ధార్మిక సలహాదారు గోవిందహరితో కలిసి సరస్వతి ఘాట్, మ్యూజియంలో ఏర్పాటు చేయనున్న విగ్రహాలను పరిశీలించారు. అనంతరం ఈవో కార్యాలయంలో దేవాదాయ, ఇరిగేషన్, R&B, PR ఇంజనీరింగ్, విద్యుత్తు, మిషన్ భగీరథ, వైద్య, ఆర్టీసీ అధికారులతో శాశ్వత, తాత్కాలిక పనులపై సమీక్షించారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో శ్రీ త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలు ఘనంగా జరిగాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు నుంచి వచ్చిన 108 మంది సంగీత గురువులతో ఈ సందర్భంగా పంచరత్న సేవ నిర్వహించారు. శ్రీ వాగ్దేవి శాస్త్రీయ సంగీత శిక్షణాలయం ఆధ్వర్యంలో సంగీత విద్వాన్ గాయత్రీదేవి నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఆధ్యాత్మికవేత్త భారతీయం సత్యవతి హాజరయ్యారు. రవీంద్ర భారతిలో ఈరోజు గాయత్రి గారు నిర్వహించినటువంటి కార్యక్రమము 108 మంది సంగీత విద్వాంసులతో పంచరత్న సేవా కార్యక్రమం ఇవాళ ఘనంగా జరిగింది. నిజంగా కూడా మనం ఎప్పుడు కూడా చూడనటువంటి విషయం రవీంద్ర భారతిలో. కానీ కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అన్ని రాష్ట్రాల నుంచి
ఎంతో ప్రయాసపడి వారందరినీ ఒక దగ్గర చేర్చి ఇంత మంచి కార్యక్రమం మనందరికీ కన్నుల విందుగా చేసే విధంగా మనం చూడడం జరిగింది. నిజంగా కూడా వారికి కృతజ్ఞతలు. సత్యభామ పాత్ర చిత్రణకు ప్రసిద్ధి చెందిన అంతర్జాతీయంగా ప్రశంసలు పొందిన కళాకారుడు సంజయ్ వడపల్లి సంప్రదాయ ఆంధ్ర నాట్య శైలిలో నవజనార్దన పారిజాతాన్ని అద్భుతంగా ప్రదర్శించారు. హైదరాబాద్ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రాంగణంలోని ఎన్టీఆర్ ఆడిటోరియంలో వడపల్లి కల్చరల్ ది డాన్సింగ్ టేల్స్ నృత్య సంస్థ ఆధ్వర్యంలో జరిగింది. ఈ ప్రదర్శన తన సొగసు హావభావాలు కొత్తగా పరిచయం చేసిన దరువులతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. డాక్టర్ కళాకృష్ణను నటరాజ రామకృష్ణ నృత్యరత్న తొలి జాతీయ పురస్కారంతో ఘనంగా సత్కరించారు. సంజయ్ వాడపల్లి గారి నృత్యం అంటే సత్యభామ దిగి వచ్చిందా అన్నట్లు చేసినటువంటి నృత్యం ఒక అద్భుతమైన నృత్య ప్రదర్శన ఇవ్వడం కోసం హాంకాంగ్ నుంచి ఇక్కడికి రావడం అనేది నటరాజ రామకృష్ణ గారు వారి శిష్యుల మీద ఎంత బలమైన ముద్ర వేశారో అని చెప్పడానికి ఇంతకంటే బెటర్ ఎగ్జాంపుల్ నాకేది కనిపించలేదు. నేను నిరంతరం ఎప్పుడూ వింటూ ఉంటాను. మేము పేరుని గురించి మాట్లాడినా నటరాజ రామకృష్ణ గారి పేరు వింటూ ఉంటాం, ఆంధ్రనాట్యం గురించి మాట్లాడినా నటరాజ రామకృష్ణ గారి పేరే వింటూ ఉంటాం. ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.